सम्राट छत्रपति शिवाजी महाराज के भारत माता की छत्रपति शिवाजी महाराज के जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी भारत माता की जय जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी भारत माता छत्रपति शिवाजी महाराज की అది సుమారుగా 1939వ సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయం. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయం లోపల ఫ్రాన్స్ దేశము జపాన్ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. బహుశా మీకు అందరికీ తెలుసు, ఫ్రాన్స్ అనేటటువంటిది ప్రపంచం లోపల అత్యంత శక్తివంతమైనటువంటి దేశాలలో ఒకటి. నిజానికి జపాన్ అనేటటువంటి దేశం అతి చిన్న దేశం. ఫ్రాన్స్ యొక్క మిలిటరీ శక్తితో పోల్చుకుంటే లేదా పొలిటికల్ పవర్తో పోల్చుకున్నట్లయితే జపాన్ అనేటటువంటి దేశం ఎందుకు సరితూగదు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క రెండో ప్రపంచ యుద్ధం లోపల జపాన్ ఫ్రాన్స్ దేశాన్ని ఓడించింది. ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది. అసలు ఫ్రాన్స్ దేశం ఏంటి, ఓడిపోవడం ఏంటి, అది కూడా జపాన్ చేతిలో ఓడిపోవడం ఏంటి అనేటటువంటిది వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. మనకు తెలుసు, ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు, క్రికెట్ మ్యాచ్ సెమీఫైనల్లో మనం ఓడిపోయాం కదా, ఓడిపోయినప్పుడు హార్దిక్ పాండ్యా రన్అట్ కాకపోతే ఎలా ఉండేది, ధోని రన్అట్ కాకపోతే ఎలా ఉండేది అనేటటువంటి విశ్లేషణలు కామెంటరీస్ చేస్తూ ఉంటారు. అలా ఆ సమయం లోపల అనేక మంది పొలిటికల్ పండిట్స్ అంటూ ఉంటాం కదా, రాజకీయ విశ్లేషకులు, వీళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి కారణాలు చెప్పారు. ఫ్రాన్స్ యొక్క మిలిటరీ బలహీన పడిపోయిందని కొద్దిమంది చెప్పారు. ఫ్రాన్స్ యొక్క ఎకనామీ, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని కొద్దిమంది చెప్పారు. ఇలా అనేక కారణాలు చెప్తున్నటువంటి సందర్భం లోపల ఆ ఫ్రాన్స్ దేశం యొక్క మిలిటరీ అధిపతి ఒక విలేకరుల సమావేశంలో ఒక మాట చెప్పాడు. ఫ్రాన్స్ దేశం యొక్క యుద్ధంలో ఓడిపోలేదు, ఫ్రాన్స్ దేశం లోపల ఉన్నటువంటి వీధులలో ఓడిపోయింది అని చెప్పేసి చెప్పింది. దానికి కారణం ఏంటంటే ఆయన చెప్పింది, ఫ్రాన్స్ దేశంలో వీధుల్లో ఓడిపోయిందంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఫ్రాన్స్ దేశం లోపల ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళు ఏ దేశం గురించి అయితే ఆలోచించాలో వాళ్ళు ఆ దేశానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి దాన్ని ఆలోచించలేక వాళ్ళు పబ్బులు, బార్లు, లేదంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ అనే పేరు పైన వీధుల్లో తిరుగుతూ దేశం గురించి పట్టనటువంటి సందర్భం లోపల ఈ యొక్క దేశం ఈ దేశభక్తి అనేటటువంటి దాన్ని కోల్పోయినటువంటి కారణం చేత మా లోపల ఈ నిస్సహాయత అనేటటువంటిది రావడం చేత ఫ్రాన్స్ దేశం ఓడిపోయిందని చెప్పేసి చెప్పాడు. సరిగ్గా ఇక్కడ సీన్ కట్ చేస్తే ఒక 300 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి. 300 సంవత్సరాల వెనక భారతదేశం లోపల ఒక నిస్సహాయమైనటువంటి స్థితి ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉండేటటువంటిది. అప్పటికి సుమారుగా ఒక 700 సంవత్సరాల పాటు ఈ దేశం పైన ఎటు చూసినా అనేక రకాలుగా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఈ దేశాన్ని దాడి చేసి ఈ దేశాన్ని పరిపాలించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ దేశం పైన దండయాత్ర చేసి ఈ దేశాన్ని లోబరుచుకున్నారు. అటువంటి పరిస్థితుల లోపల ఒక చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడి తండ్రి బిజాపూర్ సుల్తాన్ దగ్గర ఒక చిన్న ఉద్యోగి, ఒక బిజాపూర్ సుల్తాన్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఉద్యోగి కొడుకు అయినటువంటి ఆ పిల్లవాడు, అతని దగ్గర ఎటువంటి సైన్యం లేదు, ఎటువంటి మిలిటరీ వ్యవస్థ లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, పొలిటికల్ వ్యవస్థ లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి మావలీలు అని చెప్పేసి ఉండేటటువంటి గిరిజన తెగలు, వాళ్ళందరి లోపల ఒక అద్భుతమైనటువంటి దేశభక్తిని రగిలించి, వాళ్ళ లోపల ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని రగిలించి, వాళ్ళను ఒక శక్తివంతమైనటువంటి సైనికులుగా తయారు చేసి ఒక హైందవి సామ్రాజ్యాన్ని స్థాపించి చూపించాడు. అది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసినటువంటి పని ఏంటంటే, తన దగ్గర ఎటువంటి వనరులు లేకపోయినప్పటికీ కూడా, తన దగ్గర ఎటువంటి
ఆర్థికంగా కానీ పొలిటికల్గా లేకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రజలలో దేశభక్తి నెలకొల్పి అక్కడ ఉన్నటువంటి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఏదైతే మొఘలాయుల సామ్రాజ్యాన్ని తుంచి పడేశాడు ఔరంగజేబుని సుమారుగా 30 సంవత్సరాల పాటు ఈ యొక్క భారతదేశం నుంచి కాపాడినటువంటి గొప్ప వీరుడు, హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప వీరుడు శివాజీ మహారాజ్. దీనికి అంతటికి కారణం ఏంటంటే మనం ఇంతకుముందుకు చెప్పుకున్నటువంటి ఫ్రాన్స్ లోపల ఉన్నటువంటి యువత వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ పేరుతోటి దేశం గురించి పట్టింపు లేకుండా ఉన్నారు. కానీ అదే శివాజీ సమయం లోపల శివాజీ అక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి వ్యక్తుల్లో దేశభక్తి రగిలించాడు. అది అసలైనటువంటి కారణం. కాబట్టి యువకుల లోపల దేశభక్తి ఉన్నట్లయితే యువకుల లోపల వాళ్ళ యొక్క చరిత్ర లోపల ఉన్నటువంటి అనేక మంది మహాపురుషుల యొక్క జీవితాలను గుర్తుంచుకొని వాళ్ళ యొక్క ప్రేరణతో వచ్చినటువంటి ఏదైతే ఉందో దానితోటి వాళ్ళు జీవితాన్ని గడుపుతారో వాళ్ళు ఈ దేశాన్ని కాపాడతారనడానికి ఈ యొక్క ఉదాహరణ అనేటటువంటిది మచ్చుతునక. శివాజీ మహారాజ్ తన జీవితం మొత్తం లోపల 250కి పైగా యుద్ధాలు చేశాడు. మీరు శివాజీ మహారాజును కనుక గమనించినట్లయితే లేదా ప్రపంచం మొత్తం లోపల ఉన్నటువంటి ఒక గొప్ప వీరులైనటువంటి సైన్యాధిపతులను కనుక గమనించినట్లయితే లేదా ది గ్రేట్ అని చెప్తూ ఉంటాం కదా, గమనించినట్లయితే ఒక 3 పేర్లు జనరల్ గా వినపడుతూ ఉంటాయి. ఒకటి అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. రెండోది జూలియస్ సీజర్, రోమన్ ఎంపైర్ సంబంధించినటువంటి ఇంకొక సైన్యాధిపతి అని చెప్తూ ఉంటారు. మూడవరు నెపోలియన్. బహుశా మీరు కనుక గమనించినట్లయితే అలెగ్జాండరు ప్రపంచ విజేత అని చెప్పేసి చెప్తున్నటువంటి అలెగ్జాండరు భారతదేశానికి వచ్చిన తర్వాత ఒక సామంత రాజు అయినటువంటి పురుషోత్తముని చేతిలో పోరస్ అని చెప్పేసి చెప్తుంటారు. ఈ పురుషోత్తముని చేతిలో ఓడిపోయాడు. ఒక్క ఓటమితోటి ఆ అలెగ్జాండర్ సామ్రాజ్యం మొత్తం లోపల ఉన్నటువంటి సైనాధిపతులు మొత్తము అంటే సైన్యం మొత్తం కూడా నిర్వీర్యమైపోయింది. మేము ఒక చిన్న సామంత రాజ్యంలో ఓడిపోయినామని చెప్పేసి నిరాశలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ తిరుగుముఖం పట్టేశారు. మళ్ళీ భారతదేశం లోపలికి ఆ పోరస్ ఏదైతే పురుషోత్తముని యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం దాటి కనీసం ఒక్కడు కూడా ముందుకెళ్ళలేదు. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి గ్రీక్ దేశానికి వెళ్ళిపోయారు. ఆ గ్రీకు దేశానికి వెళ్తున్నటువంటి సందర్భం లోపలనే అలెగ్జాండర్ మధ్యలో చనిపోతాడు. మరి శివాజీ 250 యుద్ధాలు చేశాడు. 250 యుద్ధాలలో కొన్ని యుద్ధాలు ఓడిపోయాడు. కానీ గుర్తుంచుకోండి, శివాజీ బ్రతుకున్నంత కాలం, శివాజీ సుమారుగా కేవలం 54 సంవత్సరాలు మాత్రమే బ్రతుకున్నాడు. శివాజీ బ్రతుకున్నంత 54 సంవత్సరాల కాలం మొత్తం లోపల కూడా ఏ ఒక్క సైనికుల లోపల కూడా కనీసం నిస్పృహ, నిరాశ అనేటటువంటిది దరిదాపులోకి రాలేదు. ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అండి, శివాజీ మహారాజ్ నేను చెప్పినట్టుగా కేవలం 7 సంవత్సరాలు మాత్రమే యుద్ధం చేశాడు. శివాజీ మహారాజ్ ఏ రోజు కూడా ఇది నా యొక్క సామ్రాజ్యం, శివాజీ సామ్రాజ్యం అని చెప్పలేదు, ఇది హైందవీ సామ్రాజ్యం అని చెప్పాడు. హైందవీ సామ్రాజ్యం అని చెప్పేశాడు. శివాజీ ఏ రోజైనా సరే అఫ్జల్ ఖాన్ చంపినా లేదంటే ఔరంగజేబు తోటి యుద్ధం చేసినా సరే ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, ఇది శ్రీ ఇచ్ఛ అని చెప్పాడు. శ్రీ అంటే భగవంతుడు, భగవంతుని యొక్క ఇచ్ఛ. అలా శివాజీ ఏదైతే ఆలోచన ఏదైతే ఉందో ఈ దేశం, ఈ స్వధర్మం, ఈ ధర్మరక్షణ, స్వధర్మం, ఈ 2 ఆయుధాలు శివాజీకి. ఈ ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచన కేవలం శివాజీ బ్రతుకున్న రోజులే నడవలేదండి. శివాజీ తర్వాత శివాజీ యొక్క కొడుకు నడిపించాడు. శివాజీ కొడుకు కూడా అదే స్థాయి లోపల పరిపాలించాడు. శివాజీ కొడుకు చంపబడ్డాడు తదనంతర కాలంలో. శివాజీకి ఇంకో కొడుకు ఉండేటటువంటి వాడు, ఆయన పేరు రాజారాం. ఆ రాజారాం కూడా చివరికి చాలా సంవత్సరాలు, ఒక 15 నుంచి 20 సంవత్సరాలు తను మహారాఠా సామ్రాజ్యాన్ని నడిపిస్తాడు. తాను కూడా ఔరంగజేబుకి ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఔరంగజేబు తర్వాత ఈ రాజారాం తర్వాత తారాబాయి అని చెప్పేసి శివాజీ యొక్క కోటలు వచ్చేస్తుంది. ఆ తారాబాయి కూడా సుమారుగా 8 సంవత్సరాల పాటు ఈ యొక్క మరాఠా సామ్రాజ్యాన్ని ఈ యొక్క మొఘలాయులకు వ్యతిరేకంగా పరిపాలించింది. ఆ తర్వాత వచ్చారండి పీష్వాలు వచ్చారు, బాజీరావు పీష్వా, వీళ్ళందరూ సుమారుగా 150 సంవత్సరాలు. శివాజీ చనిపోయిన తర్వాత కరెక్ట్ గా చెప్పాలంటే ఒక 70 నుంచి 80 సంవత్సరాల పాటు ఒక మరాఠా సామ్రాజ్యము ఆల్మోస్ట్ మొత్తం భారతదేశం మొత్తాన్ని పరిపాలించింది. కేవలం శివాజీ ఉన్న రోజులు మాత్రమే కాదు, ఈ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈ ఆలోచన విధానం తరతరాలకు అందించినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచనను మనమందరం కూడా పుణికి పుచ్చుకోవాలి.
ఇలా పునికి పుచ్చుకొని ఈ యొక్క దేశ ప్రగతి లోపల ఈ యొక్క మహాపురుషుల యొక్క జీవితాలని మన యొక్క జీవితం లోపల వల్లే వేసుకుంటూ ఆ విశ్వాసాలు ఆ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనని మన ఆలోచనలుగా మలుచుకొని ఈ యొక్క దేశ ప్రగతి లోపల ఈ యొక్క ధర్మం యొక్క సంరక్షణ లోపల మనం అందరం కూడా భాగస్వాములమయ్యి ఒక శక్తివంతమైనటువంటి సైనికులుగా ముందుకు పోరాడుతూ పోవాలని అందుకు కావాల్సినటువంటి శక్తిని ఆ భగవంతుని ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శివాజీ, జై భవానీ. ఇప్పుడు 1630 నుంచి 1680 సంవత్సరాల మధ్య జీవించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో మనం ఎందుకు ఆవిష్కరించుకోవాలనుకుంటున్నాం? ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత, 400 సంవత్సరాలు సుమారుగా తర్వాత శివాజీని ఈ రోజు ఎందుకు స్మరించుకోవాలనుకుంటున్నాం? ఈ ప్రశ్నకు అందరూ సమాధానం, ఎవరి సమాధానం వాళ్ళకు ఉంటుంది. ఒకరేమో ఆయన గొప్పతనాన్ని ఈరోజు గుర్తించుకోవాలనుకుంటాం, ఒకరేమో ఆయన బాటలో భావితరాలు నడవాలని అనుకోవచ్చు, ఇంకొకరేమో ఆయన త్యాగాల్ని గుర్తుంచుకోవాలి కాబట్టి వారికి మనం శ్రద్ధాంజలి ఘటించాలి కాబట్టి అందుకోసం అనుకోవచ్చు. నేనేమనుకుంటానంటే, అక్కడ కూర్చున్నారు చూసారా ఆ పిల్లలు, ఆ పిల్లలకు శివాజీ తెలియాలి. ఆ పిల్లలు శివాజీ అంటే ఎవరు, ఆయన విగ్రహం ఎందుకు ఉంది అక్కడ, ఆ విగ్రహంలో ఆయనలో కనబడుతున్న హీరోయిక్ నేచర్ ఏంటి అనేది వాళ్ళు గ్రహించాలి. అది మన బాధ్యత. ఆయన చేతిలో కత్తి ఉంది, గుర్రం మీద కూర్చొని ఉన్నారు, టీవీగా అద్భుతంగా. అసలు చెప్పాలంటే ఈ రోజు మనం మాట్లాడుతున్న సోకాల్డ్ స్టార్లు అందరికీ స్టార్ ఆయన. ఈ సినిమా స్టార్ కాదు ఆయన, రియల్ స్టార్ ఆయన, రియల్ స్టార్ హీరో ఆయన. ఈ విషయం మనం మన పిల్లలకు చెప్పాలి. మనం సినిమాలు కానివ్వండి, లేకపోతే సీరియల్లు కానివ్వండి, లేకపోతే వెబ్ సిరీస్లు కానివ్వండి, ఈ లోకంలో బతుకుతూ సూపర్ మ్యాన్లు, హీమ్యాన్లు, లేకపోతే మగధీరాలు, బాహుబలిలు, వీటి గురించి చూసి ఇదే హీరోయిజం అనుకుంటున్నటువంటి ఈ తరానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర తెలిసి తీరాలి, తెలిపే ప్రయత్నం మనం చేయాలి. ఎలా? మనకేం మాధ్యమం ఉంది? మనకు సినిమాల్లోనా శివాజీ గురించి చెప్పరు, లేదా సీరియళ్ళు అవన్నీ వేరే వ్యవహారం. పుస్తకాల్లో వారి గురించిన ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. మహారాష్ట్ర లాంటి ప్రభుత్వాల్లో మాత్రమే, కొంత ఆ స్కూళ్లలో మాత్రమే ఆయన మహారాష్ట్రకు సంబంధించిన ప్రతినిధిగా చెప్పే ఒక ప్రయత్నం జరుగుతోంది. సో మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన ఐకాన్ గా ఒకవైపు ప్రచారం చేస్తున్నారు, ఇంకొక వైపు ఆయన కేవలం హిందువులకు రాజు మాత్రమే అనే ఒక ప్రచారం ఇంకొక వైపు జరుగుతోంది. నిజానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశపు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పోరాటం చేశారు. హిందూ ధర్మం కోసం మాత్రమే కాదు. అయితే హిందూ ధర్మం కోసం పోరాటం ఎందుకు చేశారు అంటే, వచ్చింది ఇస్లామిక్ దురాక్రమణదారులు కాబట్టి. ఇస్లామిక్ దురాక్రమణ ఎంత తీవ్రంగా ఉండేదంటే, మన దగ్గర కూడా యుద్ధాలు జరిగినాయి. జనరల్ గా ఇందాక నన్ను ఇంట్రడ్యూస్ చేసే టైంలో ఒక తమ్ముడు చెప్తూ ఉన్నారు, శాంతి 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 అనే మాటని వల్లించి వల్లించి మన మెదళ్లను ఖరాబ్ చేశారు. బేసికల్లీ మనకు అహింసా సిద్ధాంతం అనే ఒక మాటని, లేని అబద్ధాన్ని, అంటే అది నిజంగా ప్రకృతిలో ఎక్కడ కనిపించదు అహింస అనేది. మీరు గమనించి చూస్తే నేను మాట్లాడుతున్న విషయం ఏం కాదు, ఇది నేచర్. ప్రకృతిలో ఎక్కడ కూడా అహింస అనేది కనిపించదు. అహింస అంటే అన్ని జీవాలు చచ్చిపోతాయి. ఒక పులి మేకను వేటాడి తిన్నా, లేకపోతే ఒక జంతువు ఇంకో జంతువును చంపి తినే ఒక సంస్కృతి అది నేచర్ ఇచ్చింది, ప్రకృతి ఇచ్చింది నిజంగా మాట్లాడతాడు. బట్ ఎంతవరకు ఆకలిని తీర్చుకోవడం వరకు మాత్రమే హింస జరిగేది, కానీ దాచుకునేంత వరకు మన మానవులు వెళ్ళారు కాబట్టి సమస్య మొదలైంది. మనకు ఆకలి ఎంత ఉందో అంతవరకు మాత్రమే నేను బతకాలి కాబట్టి తినడం వేరు, నేను బతకాలి, నా పిల్లలు బతకాలి, నా పిల్లల పిల్లలు బతకాలి, వాళ్ళ పిల్లలు కూడా బతికేంత సంపాదిస్తే గాని నేను సుఖంగా ఉండను అనుకుంటే ఇంకా హింస తీవ్రత పెరిగిపోతుంది. సో అహింస అనేది లేదా శాంతి అనే మాటల్ని మనకు జొప్పించడానికి కారణం ఏంటి అని అంటే, మన సమాజంలో అనేకమైనటువంటి అంటే ఏం జరుగుతుందో తెలియని ఒక నిస్సహాయ స్థితిలో మనం బతుకుతూ చాలా సంవత్సరాలుగా వచ్చాం.
యుద్ధం అనేది ఈ రోజు జరుగుతుంది కాదండి. యుద్ధం అనేది ఈ రోజు చైనా వాళ్ళు ఏదో బార్డర్ లోకి వచ్చారు, లేకపోతే అమెరికాకు ఏదో యుక్రెయిన్ కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతోంది, అంతకుముందు రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం, ఇట్లాంటి యుద్ధాల గురించి మనం మాట్లాడతాం. కానీ యుద్ధం అనేది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే దాని రూపం మారుతూ వచ్చింది. అది తెలిస్తే శివాజీ మనకు అర్థమవుతాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే గతంలో ఏముండేది? యుద్ధం దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం ఉండేది. మన పురాణ కాలంలో దేవతలు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగిన సందర్భాలు, ఆ సందర్భాల్లో మళ్ళీ రాక్షసుల్ని ఓడించిన సందర్భాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది కాలక్రమంలో ఇక్కడికి వచ్చిందనంటే రాక్షసుడికి మానవుడికి మధ్య యుద్ధంకి వచ్చింది రామాయణ కాలానికి. ఒక రాక్షస జాతికి చెందినటువంటి ఒక రావణుడికి మానవుడిగా జనించినటువంటి రాముడికి మధ్య యుద్ధం జరిగింది. మానవుడే కూడా వీడేం చేస్తాడు అనే ఒక దురహంకారంతో రావణుడు ఉన్నాడు. రాముడు ఆయన్ని సంహరించాడు. రామాయణ కాలం దేవతలు రాక్షసుల నుంచి రాక్షసులు మానవులకు వచ్చి యుద్ధం. అక్కడి నుంచి మహాభారత కాలానికి వచ్చేసరికి సొంత ఇంటిలోకి వచ్చేసింది యుద్ధం. సొంత ఇంటిలోకి వచ్చేసింది. మానవులకు మధ్య యుద్ధం కురుక్షేత్రం. అది కూడా ఎవరు? సొంత ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య గొడవ. దేనికోసం గొడవ? 5 ఊళ్ళ కోసం గొడవ, లేకపోతే నా అన్న నా తమ్ముడు, ఈ 2 అంశాలకు సంబంధించిన గొడవలోకి వచ్చింది. అంటే యుద్ధ పరిణామ క్రమం ఎలా జరుగుతుందని చూడడానికి ఒక పెద్ద లక్ష్యం కోసం జరిగిన యుద్ధము తర్వాత ఇంకొంచెం దిగజారింది. ఆ తర్వాత ఇంకా దిగజారి ఇంటిలోకి వచ్చేసింది మహాభారత కాలానికి. మహాభారత కాలం నుంచి ఇప్పటికెక్కడికి వచ్చిందంటే ఇప్పుడు మనకే యుద్ధం జరుగుతున్న పరిస్థితి. ఈయన చెప్తుంది కరెక్టా, ఆయన చెప్తుంది కరెక్టా, ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇదా అనే ఒక మనలో అంతర్యుద్ధం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన క్రమంలోనే రకరకాల భావజాలాలతోటి, రకరకాల మతాల పేరుతోటి, రకరకాల అవలక్షణాల పేరుతోటి మనల్ని తప్పుదారి పట్టించే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం జరిగిన సందర్భంలో ఇస్లామిక్ దురాక్రమణలు విపరీతంగా జరుగుతున్న టైంలో గతంలో యుద్ధం జరిగితే 2 రాజ్యాల మధ్య యుద్ధం జరిగేది. ఈ రాజ్యానికి మధ్య యుద్ధం జరిగితే ఈ సైనికులు కొట్టుకునేవాళ్ళు. ప్రజల మీద ఎవడు పడేవాడు కాదు. ఈ రాజ్యంలోని ప్రజలు కానీ ఆ రాజ్యంలోని ప్రజలు కానీ ఎవరికి ఏమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఇస్లామిక్ దురాక్రమణలు కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ ఇన్వేషన్స్ కావచ్చు, లేదా అక్కడ క్రూసైడ్లు కావచ్చు, అవి ఎట్లా జరిగినాయంటే ఇస్లామిక్ రాజులు ఇక్కడికి వస్తే ఇక్కడ చెరబడితే ఆ రాజ్యాన్ని వాళ్ళ కైవసం చేసుకుంటే అక్కడి ప్రజల్ని హింసించడం, మతం మారకపోతే చంపేస్తామనడం, మతం మారకుంటే చంపిన సందర్భాలు అనేక. అంటే ఆ దేశంలోని మహిళల్ని చెరబట్టడం, ఆ రాజ్యంలోని మనుషుల్ని చంపేయడం, నా మాట వింటావా చస్తావా అనే ఒక దృక్పథం వచ్చింది. అంతకుముందు యుద్ధాలు అలా ఉండేవి కాదు, ధర్మ యుద్ధాలు ఉండేవి. ఒక రాజ్యానికి సంబంధించిన రాజుకి ఇంకో రాజ్యానికి సంబంధించిన రాజుకి యుద్ధం జరిగితే సైన్యం మధ్య పోటాపోటీ వాతావరణం ఉండేది, కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు సామాన్య ప్రజలు. బట్ ఇస్లామిక్ దురాక్రమణల ప్రభావం విపరీతంగా ఉన్న టైంలో ఈ దేశాన్ని కాపాడడం కోసం ఛత్రపతి శివాజీ కత్తిబట్టి పోరాడాడు. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించే వరకు ఆయన అలుపెరగని పోరాటం చేశారు. అందుకు శివాజీ మనకు ఆదర్శం. సో ఆయన పట్టిన కత్తి, దానికి ఉన్న పదును, దాని లక్ష్యం మనకు అర్థం కావాలి, మన పిల్లలకు మనం చెప్పాలి. ఇస్లాం పేరుతోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ దురాక్రమణ చేసి ఆలయాల్ని పడగొట్టిన సందర్భాలు అవన్నీ చరిత్ర చదువుతేనైతే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నిజంగా ఎవరికైనా సరే ఈ దేశాన్ని రక్షించడం కోసం అనేక మంది ఇట్లా ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి అనేక మంది త్యాగాలు చేశారు, చనిపోవడానికి సిద్ధపడి పోరాటం చేశారు. బ్రిటిష్ వలస పాలకులు వచ్చారు. ఈ రోజు భారతదేశపు జనాభా ఎంత? 139 కోట్లు. ఈ రోజు బ్రిటన్ జనాభా ఎంత? సుమారు 6.5 కోట్లు. ఒక 200 సంవత్సరాల క్రితం వెళ్ళిన మన జనాభాలో కనీసం వాళ్ళు ఒక 3% కూడా లేదు. అంతే కదా? 6 కోట్లు వాళ్ళ జనాభా ఈ రోజు ఉందంటే మనది 130 కోట్ల జనాభా ఉంది. మన జనాభాలో చాలా తక్కువగా ఉన్నటువంటి ఆ బ్రిటన్ అసలు ప్రపంచం మొత్తాన్ని ఎలా ఏలగలిగింది? అసలు భారతదేశం లాంటి 130 కోట్ల అంటే ఆ రోజు ఒక 30 కోట్లు వేసుకోండి, ఒక 20 కోట్ల జనాభా వేసుకోండి, అంటే వాళ్ళు 1 కోటి మందే ఉంటారు కదా. 1 కోటి మంది 20 కోట్ల మందిని ఎలా అసలు ఇంతగా వాళ్ళు ఆక్రమించుకొని ఉంటారు? ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే నాకు
చాలా తక్కువ మంది ఉండేది. బ్రిటిషర్లు భారతదేశానికి వచ్చారు, మనల్ని ఆక్రమించుకున్నారు, మనల్ని పరిపాలించారు, మనల్ని దాసులుగా ఒక బానిసలుగా మార్చుకొని పరిపాలించినా కూడా మనం ఎలా ఉండగలిగాము అని అంటే దానికి కారణం ఏంటంటే, అది జరిగిన క్రమం ఏంటంటే, ఫస్ట్ బ్రిటిషర్లు మనకందరికి స్కూళ్ళల్లో పిల్లలకు చెప్తూ ఉంటారు కదా, వ్యాపార నిమిత్తం వాళ్ళు వచ్చారు, దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు, మనల్ని బానిసలుగా చేశారని స్కూళ్ళలో చదువుతాం. వ్యాపార నిమిత్తం వచ్చిన వాడు ఎలా వాడికి మనం బానిస అయ్యాము అంటే, జరిగింది ఏంటంటే, బ్రిటిషర్లు అక్కడి నుంచి వచ్చారు, వచ్చి ఇక్కడ ఎవరో రాజు ఒకరు ఉంటే ఆ రాజు దగ్గరకి వచ్చి, అయ్యా మేము ఇక్కడ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ నుంచి మేము మీ దగ్గర ఉన్న దాన్ని ఏమంటారు మసాలాలు అవి ఇవి దినుసుల్ని మేము తీసుకెళ్లాలనుకుంటున్నాం, మాకు కొంచెం మీరు సాయం చేయండి అని అంటే, పర్వాలేదు చేసుకో అన్నారు. అతిథి దేవోభవ అన్నాం కదా మనం బేసికల్లీ. వచ్చారు, ఇక్కడ ట్రేడ్ మొదలైంది. ఇక్కడ నుంచి వెళుతున్న క్రమంలో ట్రేడ్ బాగా జరుగుతుంది, ఇక్కడికి అక్కడికి వాణిజ్యం జరుగుతోంది. ఆ వాణిజ్యం జరుగుతున్న క్రమంలో బ్రిటిషర్లు కుట్రపూరితంగా ఇంకొకటి ఏమన్నారంటే, అంటే సింపుల్ గా చెప్తున్నాను, ఇది చరిత్రలో మనం పూర్తిగా చదవాలంటే చాలా టైం పడుతుంది, దానికి పెద్ద లెక్కలు ఉంటాయి కాబట్టి చాలా సింపుల్ గా చెప్తున్నాను పిల్లలకు అర్థమయ్యేలాగా. ఇక్కడ వచ్చి లేదు మేము ఇట్లా ట్రేడ్ చేస్తున్నాం కదా, మాకు ఒక గోడౌన్ కట్టుకుంటాం, ఇక్కడ చిన్న గోడౌన్ లాంటిది కట్టుకుంటాము, మాకు అవకాశం కల్పించండి, ఎందుకంటే మాకు ఒకటేసారి తీసుకుపోవడం కష్టం అవుతుంది కదా, మాకు కూడా ఎప్పటికీ మేము వస్తువులు సరఫరా చేసుకుంటాం కదా అన్నట్టుగా గోడౌన్ లాంటిది సిస్టమ్ తీసుకొచ్చారు. అట్లా సిస్టమ్ వచ్చింది. అది వచ్చిన సరే పోరా బతకని అనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, వాడు మెల్లిగా నా గోడౌన్ కు కాపలా కావాలి, దొంగలు వాళ్ళు వీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మాకు బందిపోట్లు గిందిపోట్లు ఉంటారు కదా, కాపలా కావాలి, మాకు ఎవరిలో కొంతమందిని మేము అక్కడ సెక్యూరిటీ పెట్టుకుంటాం మా దగ్గర అని అన్నారు. సో ఒక సెక్యూరిటీ వచ్చింది ఆస్పెక్ట్. అంటే ఆ సెక్యూరిటీ కోసం బ్రిటన్ నుంచి ఒక 10 మందో 20 మందో ఆ గోడౌన్ కోసం వచ్చారు. వచ్చిన తర్వాత కొంతకాలానికి వీడే బాస్, నువ్వు మరి రాజు, నువ్వు మంచి రాజువి, ఇంత గొప్ప రాజువి, ఇంత మంచివాడివి, ఆ పక్కన రాజు వాడికంటే నువ్వు గొప్పవాడివి కదా, వాడి మీద ఎందుకు యుద్ధం చేయకూడదు అన్నాడు. వాడి మీద యుద్ధమా ఎందుకు, వాడి మీద గెలవలేం కదా మనము అని అంటే, నేను సపోర్ట్ చేస్తాను, మనం కొడదాం వాడిని, ఏముంది అందులో అనగానే ఈయనకి మొదలు ఫస్ట్ పాయింట్ అంటే, మన దగ్గర ఉన్న సమస్య ఇది, మన రాజుల సమస్య ఇది. ఇది బ్రిటిష్ వాడు ఏదో మనల్ని ఆక్రమించుకున్నాడంటే మన దగ్గర తప్పు లేక కాదు, మన దగ్గర ఉన్నవాడు ఎక్కడో కృతి పడ్డాడో, ఇంకోటి ఏదో జరగడమో, మన అవలక్షణాలని వాడు క్యాష్ చేసుకున్నాడు. ఇలాగే ఇంకొక రాజ్యం పైన దాడి చేయడమో, దండయాత్ర చేయడమో, నీకు నేను హెల్ప్ చేశాను కదా, మరి నాకు కొన్ని ఊళ్ళు అప్పగించు, నేను ట్యాక్స్ వసూలు చేసుకుంటాను అనడం. సో ఇలా 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 మెల్లిమెల్లిగా వాడి సైన్యం పెరుగుతోంది, వాడి పట్టు పెరుగుతోంది, పల్లెటూళ్ళలో వాడి పట్టు పెరిగింది. రాజులు కేవలం కోటలకు పరిమితమయ్యారు, బ్రిటిషర్లు గ్రౌండ్ లో తిరగడం మొదలు పెట్టారు, రాజు ప్రతినిధులుగా తిరగడం మొదలు పెట్టారు. తద్వారా ఈ దేశం మొత్తం ఆ రాజులు చాలా సింపుల్ వ్యక్తులు అయిపోయారు, వాడినే పక్క జరిపే స్థాయికి ఎదిగారు. వీళ్లే సపరేట్ గా ఆర్మీని రిక్రూట్ చేసుకోవడం మొదలు పెట్టారు. వీళ్లే మొత్తం భారతదేశ వ్యాప్తంగా విస్తరించి మందుగుండుతోటి ఈ మందుగుండును తీసుకొచ్చి వాడి మీద వీడి మీద దాడి చేసి మొత్తానికి వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. అంటే సింపుల్ గా నేను చెప్పేది, ఇందాక ఛత్రపతి శివాజీ స్టోరీలో, శివాజీ గారి వీర గాథలో జైసింగ్ లాంటి ఒక హిందూ రాజు ఎలాగైతే ఉన్నాడో, అలాంటి హిందూ రాజుల వల్ల బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఈ రోజుకి అట్లాంటి జైసింగ్లు చాలా మంది కనిపిస్తారు, కమ్యూనిస్టులు లేకపోతే లిబరల్లు, ఇట్లాంటి వాళ్ళ రూపంలో. సో మన నష్టం అంతా, మనం పడుతున్న నష్టము, మన కష్టము, మన బాధ, మన అంతా కూడా ఎక్కడో బయట నుంచి వచ్చిన వాడు చేయడం మాత్రమే కాదు, బయట నుంచి వచ్చిన వాడికి పావులుగా ఈ సమాజంలో తిరుగుతున్న వాళ్ళు మనల్ని బానిసలుగా మారుస్తున్నారు. ఈ బానిసలుగా మార్చే ప్రయత్నం అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతోంది, రేపు పొద్దున కూడా జరుగుతుంది. కానీ మనం ఎంత సన్నద్ధంగా ఉన్నామనేదే లెక్క. మనం సిద్ధంగా ఉన్నామా, మనం నిజంగా వచ్చే ఆ బానిసల్ని లేదా బానిస భావజాలాన్ని మనపై రుద్దుతున్న వ్యక్తులని ఎంతవరకు గుర్తిస్తున్నాం అనేది లెక్క. ఎక్కడో అమెరికాలో కూర్చొని లేకపోతే ఎక్కడో బ్రిటన్ లో కూర్చొని ఇక్కడ మన దేశపు మనుషులను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్న పత్రికలు, వ్యవస్థలు, మేధావులు, థింక్ ట్యాంక్స్, ఆర్గనైజేషన్లు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అక్కడ కూర్చొని పనిచేస్తున్నాయి ఈ దేశంలో అస్థిర వాతావరణాన్ని బిల్డ్ చేయడం కోసం. అందుకోసమే ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళ పేరు ఇన్ని సంవత్సరాలు పట్టింది మనం నిజంగా ఈ రోజుకు మనం మాట్లాడాలంటే.
1925 సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రారంభించబడింది. 1925 సంవత్సరంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా ఏర్పడింది. విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడింది. డిసెంబర్ నెల లోపల కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పడింది భారతదేశంలో. మొదటి 50 సంవత్సరాలు కమ్యూనిస్టు భావనలోనే మన దేశం నడిచింది. ఈవెన్ ఈ గ్రామంలో కావచ్చు, ప్రతి వరంగల్ జిల్లా కావచ్చు, నాది కరీంనగర్ జిల్లానే, ప్రతి ఇంటికి ఒక కమ్యూనిస్టు లేదా మావోయిస్టు సానుభూతి పరులు ఉన్న సందర్భాలు మనం అందరం చూసాం. నక్సలైట్ భావజాలం ఇక్కడ చాలా సీరియస్ గానే ఉండేది. నేను కరీంనగర్ సిరిసిల్లానే మాది కూడా. సో నక్సలిజం కావచ్చు, మావోయిజం కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, ఈ భావజాలం అనేది వేళ్ళూనుకుపోయి ఉన్న సమాజము ఎందుకు దాన్ని తిరస్కరించేసింది, ఎందుకు దాన్ని వదిలేసింది? అసలు ఉత్తర తెలంగాణలోనే కదా అసలు కమ్యూనిజం, ముఖ్యంగా నక్సలిజానికి సంబంధించిన సానుభూతి పరులు ఎక్కువగా ఉంది. సీరియస్ గా ఎక్కువ మంది మావోయిస్ట్ లీడర్లు ఎక్కువగా వచ్చింది కూడా ఈ ఉత్తర తెలంగాణ నుంచే కదా. ఎందుకు ఈ ఉత్తర తెలంగాణ చాలా సింపుల్ గా తిరస్కరించింది? ఎందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది, ఆర్ఎస్ఎస్ అనేది 1925లోనే మొదలైన ఆర్ఎస్ఎస్ ఈ రోజు శాఖోపశాఖలుగా విస్తరించి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. ప్రపంచంలోనే, ఒక్క భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు లేదా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఉన్న ఒక సంస్థగా ఆర్ఎస్ఎస్ నిలబడగలిగింది. బట్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యవహారం ఏంటి? ఏ దేశంలో ఈ రోజు కమ్యూనిజం సరిగ్గా ఉంది చెప్పండి. ఈ రోజు భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ విఫలం అవ్వడానికి కారణం ఏంటి అంటే ఒకటే. ఎందుకంటే నేను రెండు సింపుల్, పోనీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏమైనా విపరీతమైన అవినీతి పరులా, లేకపోతే ఈ రోజు మాట్లాడుతున్న అనేక అవలక్షణాలు ఏమైనా ఉన్నాయా, క్రమశిక్షణ లేదా వాళ్లకు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి నిబద్ధత విషయంలో పెద్దగా ప్రశ్నించాల్సిందేమి ఉండదు. వ్యక్తిగతంగా పర్వాలేదు నా మంచోడే అనే భావనే ఉంటది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆర్ఎస్ఎస్ ఈ భారతీయ ఆత్మను గుర్తించగలిగింది. కమ్యూనిస్ట్ పార్టీలు ఈ భారతీయ ఆత్మను ఎప్పుడూ గుర్తించలేదు. ముఖ్యంగా భారతదేశం అంటే వాళ్ళకి అసలు అర్థం కాలేదు. ఇది నేను చాలా గట్టిగా చెప్తున్న మాట ఇది. ఎందుకంటే ఈ వీడియోని చాలా మంది చూసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. కమ్యూనిస్టులకు ఎప్పుడూ కూడా ఈ భారతదేశం అంటే అర్థం కాలేదు. ఈ భారతదేశంలోని హిందూ ధర్మం గురించి అర్థం కాలేదు. ఎక్కడో చర్చ్ గురించి, లేకపోతే ఎక్కడో ఖురాన్ సంబంధించి లేదా ఇస్లామిక్ పాలన గురించి, లేకపోతే క్రిస్టియన్ పాలన గురించి తెలుసుకొని నాస్తికవాదాన్ని ఎంచుకున్నారు. కానీ భారతదేశంలో ఉన్న ఈ సనాతన ధర్మ గొప్పదనాన్ని వాళ్ళు గుర్తించలేదు. కాబట్టే కమ్యూనిస్టులు ఈ రోజు కనుమరుగైపోయారు. ఈ దేశం తిరస్కరించేసింది వాళ్ళని. ఎప్పుడైనా సరే ఇది మనం చెప్తున్న మాట కాదు, మార్క్స్ చెప్పాడు. కార్ల్ మార్క్స్ తన ఎర్లీ రైటింగ్స్ లో రాసిన మాట ఏంటంటే, ఒక సమాజం నుంచి నువ్వు ఒక మతాన్ని వేరు చేయాలనుకుంటే అది సాధ్యపడదు. ఆ సమాజం గనక పర్టికులర్ భావజాలం గాని, మతం గాని, ఏదైనా ఒక భావన గాని, ఆ సమాజం గనక ఇది కరెక్ట్ కాదు అనుకుంటే పాము కుబుసం వదిలేసినట్టు చాలా సింపుల్ గా విసర్జిస్తుంది ఆ సమాజం అని చెప్పాడు. ఇది కార్ల్ మార్క్స్ చెప్పిన మాట. సో నువ్వు తీయాలనుకుంటే ఈ మతం పోదు, నిజంగా నాకు నచ్చకపోతే ఈ మతం పోతుంది. ఈ రోజుకి నాకు పిల్లలు ఎవరు అడుగుతుంటే చెప్తున్నాను నేను, నువ్వు రాముడిని, కృష్ణుడిని, ఎవరు రామాయణం చదువుకోకపోవచ్చు, మహాభారతం తెలియకపోవచ్చు, పురాణ ఇతిహాసాలు అర్థం కాకపోవచ్చు, వేదాలు, ఉపనిషత్తులు అవే మనకు అర్థం కాకపోవచ్చు. సింపుల్ పాయింట్, ఒక రూపాయి నోటు ఉందనుకోండి, లేదా 10 రూపాయల నోటో 100 రూపాయల నోటో కింద పడింది అనుకోండి, లేదా కాలుకు తగిలింది అనుకోండి, తీసి తల్లకద్దుకొని జేబులో పెట్టుకుంటాం. అది భారతీయత, అది హిందూ ధర్మం. నువ్వు పెద్దగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనిషి ఇంకో మనిషికి కాలుతో తగిలాడు అనుకో, ఏ మతంతో లేదు, అరే దండం పెట్టేస్తాం. అది కదా అద్వైతం, నీలో దేవుడు ఉన్నాడని కదా నేను నీకు దండం పెడుతున్నది. ఇది ఏ మతమో చెప్పలేదు, ఓన్లీ హిందూ ధర్మం చెప్పింది. ఈ హిందూ ధర్మం గురించి అర్థం కాకపోవడం వల్ల వచ్చిన సమస్య, అర్థం చేయించకపోవడం అనేది మన సమాజం 70 ఏళ్లుగా చేస్తూ వచ్చింది. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే అర్థం చేయించే ప్రయత్నం చేద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ రోజు నుంచే మనం ఛత్రపతి గురించి చదువుదాం. చదివిన వాటి నుంచి తెలుసుకొని 10 మందికి చెప్పే ప్రయత్నం చేద్దాం, పిల్లలకు చెప్పే ప్రయత్నం చేద్దాం. చదువుదాం అనగానే మళ్ళీ ఈ శివాజీ గురించి ఏ లెఫ్ట్ చరిత్రకారులు, లేకపోతే ఈ కమ్యూనిస్ట్ చరిత్రకారులు రాసిన చరిత్రను మాత్రం అసలు చదవకండి. మీరు చదవకపోయినా పర్వాలేదు, ఛత్రపతి గురించి తెలుసుకోకపోయినా పర్లేదు, బట్ అది మాత్రం అసలు చదవకండి. ఎందుకంటే అన్ని అబద్ధాలే, శుద్ధ అబద్ధాలతో కూడినటువంటి చరిత్రను మనకు అందిస్తూ వచ్చారు.
మీరు నిజంగా శివాజీ గురించి చదవాలనుకుంటే సంఘంకి సంబంధించిన వ్యక్తులు రాసిన పుస్తకాలు చదివే ప్రయత్నం చేయండి. సరే, పుస్తకం చదవకపోయినా పర్లేదు, ఆ విగ్రహం నుంచి స్ఫూర్తిని పొంది ఈ దీన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మము దేశము వేరే కాదు. హిందూ ధర్మము భారతదేశము కాదు. లెట్స్ బి క్లియర్. హిందూ ధర్మము భారతదేశము వేరు అంశాలు కావు. ఎందుకు మీరు దేశ ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో ఈ మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే మతాన్ని మనం తీసుకురాలేదు, మతమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది గుర్తుంచుకోవాలి. హిందూ ధర్మమే ప్రభుత్వానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ని చెప్పింది. భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తొలి ప్రతిలో మొట్టమొదటి కాపీ, భారత రాజ్యాంగానికి సంబంధించిన మొట్టమొదటి కాపీలో కూడా శ్రీరామచంద్రుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, నటరాజస్వామి విగ్రహం ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తొలి ప్రతిలో ఈ భారతీయ ఆత్మ సనాతన ధర్మ విశిష్టత ఉంది. ఇది అర్థం కాకపోతే ఇది మనకు చెప్పకుండా చాలా కాలం దాచుతూ వస్తున్నారు. ఆ చెప్పే ప్రయత్నం నేషనలిస్ట్ చేస్తోంది. దాన్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాబోయే తరాలకు శివాజీ లాంటి పుత్రుణ్ణి కనాలి అని ఆవిడ జీజాబాయి గారు నిజంగా ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ మాత ఆమె ఏ సంకల్పంతో ఆమె భగవంతుని ప్రార్థించిందో ఆమె చెప్పిందంట. ఆమె కోరుకున్నది ఏంటి తెలుసా? నా కొడుకు, ఆమె నిండు శూలాలుగా ఉన్నప్పుడు 9 నెలలు ఆమె ప్రసవానికి ముందు ఆ 9 నెలలు ఆమె మనసులో ఏముంది తెలుసా అండి? మనసులో ఎప్పుడు మాతృమూర్తులు చాలా మంది ఉండొచ్చు ఇక్కడ. ఆమె మెదడులో ఏముండేదంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించే గొప్ప వీరుడు కావాలి. ఈరోజు ఇస్లామిక్ దురాక్రమణదారుల్ని చీల్చి చెండాడగలిగే ఒక వీరుడు నాకు కావాలి. అలాంటి పుత్రుడు నువ్వు అని ఆమె 9 నెలలు ప్రార్థించిందంట అమ్మవారు. ఆమె మనసులో ఏదైతే కోరికతో ఒక గొప్ప సంకల్పంతో ఆమె ఎలాగైతే ఛత్రపతి శివాజీని మనకు అందించిందో, ఈ రోజున మనం కూడా నిజంగా మన రాబోయే తరాలు కావచ్చు, ఇప్పుడున్న తమ్ముళ్ళు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు కూడా, నెక్స్ట్ జనరేషన్ ఇలాంటి వీరులు పుట్టాలి, ధర్మ పరిరక్షకులు పుట్టాలి అని మనం సంకల్పించుకుందాం. మన మెదళ్లలో మన పుట్టిన పిల్లలు ధర్మ పరిరక్షకులుగా ఎదగాలి అని సంకల్పం తీసుకుందాం. రాబోయే తరాలు ధర్మ పరిరక్షణ కోసం ఉండాలని సంకల్పం తీసుకొని ప్రతిజ్ఞ చేసుకొని ప్రార్థన చేసి ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం. తద్వారా హిందూ సమాజాన్ని మళ్ళీ మనం పునరంకితం చేసే ఒక అద్భుతమైన రోజు రాబోయే రోజుల్లో ఉంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను. అటువంటి వాతావరణం ఇప్పుడు బిల్డ్ అయింది. ఆ వాతావరణాన్ని మనం సద్వినియోగం చేసుకొని సక్రమమైన మార్గంలో ధర్మాన్ని స్థాపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. भारत माता की जय जय माता, जय शिवाजी।